ప్రియ దేవుని సంగమ ఏ విధంగా మీరంతా కూడా బాగున్నారని దేవుని మహాకృపను బట్టి ప్రతినిత్యం వాక్యం ద్వారా మీరు బలపడుతున్నారని నేను నమ్ముచున్నా. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము పాత నిబంధన నుంచి ఆదికాండం 3వ అధ్యాయము దాని యొక్క మొదటి 10 వచనాలు, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి వైద్యులైన లూకా రాసిన అపోస్తల కృత్యములు దాని యొక్క 5వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు ఈరోజు మనం ధ్యానించిపోతున్నాం. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసే విషయం ఏంటంటే మనకి అంటే ఈరోజు మన అంశం మొట్టమొదటిగా మనం ఈరోజు ధ్యానించబోతున్న అంశం ఏంటంటే శిలువకుబడిన యేసుక్రీస్తును తిరస్కరించిన కుటుంబము అనే అంశం పైన మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. చూడండి, బైబిల్లో మనకు ఒక సత్యాన్ని తెలియజేసే విషయం ఏంటంటే కుటుంబంలో తీసుకునే ఆత్మీయ నిర్ణయాలు తరతరాలకు, మనం రాబోయే తరాలకు కూడా అది యొక్క ప్రభావం చూపేదిగా ఉందని ఈ వాక్యం ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. చాలాసార్లు దేవుని యొక్క తిరస్కరణ ఇంటి బయట కాకుండా కుటుంబంలోనే ప్రారంభమయ్యేదిగా ఉందని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉందండి. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో కుటుంబం దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి మనం పాపం చేసినట్లుగా చూస్తున్నాం. ఆదాము మరియు అవ్వ దేవునికి అవిధేయతను చూపి పాపాన్ని ఈ లోకంలోనికి తీసుకొచ్చినట్లుగా మనందరికీ తెలిసిన విషయం. అయితే అపోస్తల కార్యంలో కూడా 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే ఇక అననీయ సఫీరా అనే భార్యాభర్తలు ఒకసారి వారి జీవితాన్ని చూసినట్లయితే ఆ దంపతులు కూడా దేవుని ముందు కలిసి అబద్ధం చెప్పి అక్కడ మనం ఒక అబద్ధం చెప్పిన స్పష్టతని మనం చూస్తున్నాం. ప్రేమ ఈ రెండు భాగాలు కూడా ఒక ముఖ్యమైన సత్యాన్ని మనకి బోధించేదిగా ఉన్నాయండి. దేవుని యొక్క సత్యాన్ని మనం తిరస్కరించి, అంటే శిలువలో క్షమించే యొక్క రక్షణను తిరస్కరించడం అనేది మనం గమనించాలి. దేవుని సత్యాన్ని తిరస్కరించడం అంటే అంటే శిలువలో కనిపించే రక్షణను తిరస్కరించడం అనేది ఒక అర్థాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఒక విషయం ఏంటంటే మనకి నిరీక్షణ ఏంటంటే శిలువ సందేశం తీర్పు మాత్రమే అక్కడ కాదు, కానీ అది పశ్చాత్తాపం, మరలా పునరుద్ధరణ మరియు మనల్ని పునరుజ్జీవింప చేసేదిగా ఉందని మన విషయం కూడా నేను ఆ విషయాన్ని చెప్పడానికి కూడా సంతోషపడుతున్నా. చూడండి, ఈ మన యొక్క చరిత్రను చూసుకున్నట్లయితే ప్రేమ ఈ మోషే ద్వారా రాయబడిన ఆదికాండ పుస్తకం చూసినట్లయితే ఇది మనుష్యుల యొక్క ఆరంభాన్ని పాపం లోకంలోనికి ఎలా ప్రవేశింపచేసిందో మనకి స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఏదైనా తోటలో దేవునితో సంపూర్ణ సహవాసం ఉన్న స్థలంగా ఉంది, కానీ సైతాన్ ఎప్పుడైతే పాము రూపంలో వచ్చి హవ్వను మోసం చేశాడో, తర్వాత ఆదాం కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు, దాన్ని తిరస్కరించినట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క సంఘటన మనిషి యొక్క పతనానికి దారితీస్తుందని మన చరిత్ర ప్రకారం చూసుకుంటామండి. అయితే అపోస్తుల కార్యంలో కూడా ఈ వైద్యులను లూకా రాసిన ఈ గ్రంథంలో కూడా చూసినట్లయితే ఇది ప్రారంభ సంఘంలో లేకపోతే ఆదిమ సంఘం ఎలా ప్రతినిత్యము కూడా ఎదిగేదో వారికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి చిరాస్తులను సమస్తాన్ని దేవుని సన్నిధిలో పెట్టి, అంటే దేవుని సేవకు అద్భుతకరంగా ప్రతి ఒక్కరు కూడా, అన్ని కుటుంబాలు కూడా వారికి ఎంత కావాలో అంత తీసుకుని మొత్తం మిగతా అంతా కూడా దేవుని సేవకు ఉపయోగించినట్టుగా ఆ రీతిగా దేవుని యొక్క సంఘము శిలువకు ఏర్పడిన యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ప్రథమ సంఘంలో, ఆదిమ సంఘంలో అద్భుతంగా సంఘము ఎదిగే సమయంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వివరించేదిగా ఉంది. విశ్వాసత మాసాన్ని మొత్తం కూడా అన్ని అమ్మివేసి వారికి ఐక్యతలో జీవించినట్టుగా మనకు వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ ఈ అననీయ మరియు సఫీర తమ హృదయంలో ఇద్దరు కలిసి పాపం దాచుకొని ఒక ఆత్మీయంగా వారు ఉన్నట్లు నటించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమేందేమిటారా, మనం గమనించినట్లయితే మొట్టమొదటి విషయం చూడండి, మూడోదిగా మనం చూసినట్లయితే మొదటి కుటుంబం దేవుని తిరస్కరించిన విషయం మనము ఆదికాండంలో మనం చూస్తున్నాం. చూడండి, పాము ఎలా వాక్యాన్ని ప్రశ్నిస్తామని చూడండి. అవునా, నిజంగానే నీతో దేవుడు ఇలా చెప్పాడా అని ప్రశ్న వేస్తూ ఉంది అక్కడ. ఎప్పుడైతే ఈ ప్రశ్న వేసినప్పుడు సందేహం అవ హృదయంలోనికి ప్రవేశించిందో ఆమె పండును తిని ఆదాముకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాడి జీవితంలో జరిగిన 3 విషయాలు ఏంటంటే ప్రేమ సిగ్గు వారి జీవితంలోనికి వచ్చేసినట్లుగా చూస్తున్నాం. భయంతో దేవునితో ఉన్న భయము వారి మధ్యలో వచ్చిన భయము దేవునితో ఉన్న సహవాసాన్ని వారు అది తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా వారు దేవుని నుంచి ఆ భయంతో దాక్కున్నట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ ఇక్కడ చూసినట్లయితే తీర్పులో కూడా దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15 నుంచి ద్వారా ఒక నిరీక్షణను ఇచ్చాడు. అది ఏంటంటే ప్రేమ శిలువ ద్వారా సాతాను పైన విజయం మనకి
క్రీస్తు క్రీస్తు విజయం గురించి చెప్పే మొదటి ప్రవచనంగా ఈ యొక్క అధ్యాయం ఆదికాండం 3:15 మనకు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే 4వ విషయం కూడా గమనించినట్లయితే ప్రేమైన ఒక కుటుంబము తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూసినట్లయితే అంశము అది కొత్త నిబంధనలో మనము అననీయ మరియు సఫీరా భూమిని అమ్మి కొంత డబ్బును దాచిపెట్టారు. పేదలు అడుగుతున్నాడు అక్కడ, ఎలాగ మీరు చెప్పే అబద్ధాన్ని బట్టి పరిశుద్ధాత్మను ఎలా మోసం చేయాలనుకుంటున్నారు? మీరు ఎందుకు ఈ విధంగా మోసం చేయడానికి మీ హృదయాల్లో మీరు పాపాన్ని నింపుకున్నారని అక్కడ పేతురు వారిని అడుగుతున్నాడు. ప్రేమ బిడ్డరా, వారి యొక్క పాపం అక్కడ డబ్బుల గురించి కాదు, కానీ వారు దాచిపెట్టిన ఒక కపట స్వభావాన్ని అక్కడ వాక్యము మనకు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి మోసం చేశారు. అందుకే అక్కడ తీర్పు వచ్చి ఇద్దరు కూడా చనిపోయినట్టుగా మనం దేవుని వాక్యాలు చూస్తున్నాం. చూడండి, మన జీవితంలో ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఒక మన ఇంటి పునాది ఉందనుకుందాం. అది ఒక చిన్న చీలిక ఏర్పడింది అనుకుందామండి. కానీ మొదట కుటుంబం దాన్ని ఒకవేళ పట్టించుకోకుండా, కానీ అది చీలిక పెద్దదై అది చివరకు ఇల్లు కూలిపోయే వరకు, ఇల్లు పెద్దదయ్యే వరకు వదిలేస్తే ఏమవుతుందండి? ఇల్లు కూలిపోవడం మనకు గమనిస్తాం. కానీ ప్రియమైన దేవుడారా, ఇక్కడ కుటుంబంలో పాపం కూడా అలాంటిదే. చిన్న పాపం అని మనం నెగ్లెక్ట్ చేస్తే, దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మొత్తం కుటుంబాన్నే నాశనం చేసేదిగా ఉంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు. కానీ క్రీస్తు శిలువ మాత్రం ఆ ఇంటిని మళ్ళా పునర్నిర్మించగలదని సత్యం కూడా ఈరోజు చెప్పడానికి దేవుని వాక్యం ద్వారా ఆ దేవుని మనకు సువార్త మనకు అదే అందిస్తుందని చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నానండి నేను. ప్రేమైన దేవుడు అలా గమనించినట్లయితే మన జీవితాల్లో ఎక్కువ లోతుగా వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ కుటుంబంలోనే మనము ఏమి కలిగి ఉండాలంటే క్రీస్తును మనం కేంద్రంగా కలిగి ఉండే వ్యక్తులుగా ఉండాలండి. భార్య మరియు భర్త వారు నీతిని ప్రోత్సహించే వ్యక్తులుగా వారు ఉండాలి. అంత మాత్రం కాకుండా దేవుని ముందు మనం నిజాయితీగా ఉండడం చాలా అవసరమని ఈ రెండు వాక్యాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శిలువ మనకు కుటుంబానికి ఆత్మీయ పునాది వంటిదని చెప్పేసి మనం తెలుసుకోవాలండి. ప్రియమైన దేవుని కూడా మనం గమనించినట్లయితే దేవుని వాక్యాన్ని తిరస్కరించడం వల్ల మొదటి కుటుంబం పతనమైపోయినట్లు మనం చూస్తున్నాం. కానీ శిలువను అంగీకరించడం వల్ల ఒక ఆత్మీయ నూతన కుటుంబం వల్ల నిలబడుతుంది అన్నట్లు మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా దేవుని నుండి దాక్కున్న కుటుంబం వారి యొక్క శాంతిని కోల్పోయేదిగా ఉంది. అంత మాత్రం కాకుండా శిలువ వైపు ఎప్పుడైతే మరలా మనము నడుస్తామో, శిలువ వైపు మనం ఎప్పుడైతే మన జీవితం మనం మార్చుకుంటామో, మనం తిరుగుతామో, అయితే ఆ పరిగెట్టేటప్పుడు ఆ శిలువ వైపు మనం తిరిగినట్లయితే శిలువ మరలా మనల్ని ఆ శిలువతో మనం తిరిగి మన కుటుంబాన్ని పునరుద్ధాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉన్నామని కూడా గ్రహించుకోవాలి. కేవలం చూడండి, శిలువ కేవలం ఒక వ్యక్తులకే కాదు, ఇది మొత్తం కుటుంబానికి ఇచ్చే రక్షణగా ఉందనే సత్యాన్ని మనం గ్రహించవలసిందిగా దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. ప్రియమైన ఏమిటారా, గమనించినట్లయితే ఆదికాండము మొదటి కుటుంబాన్ని పతనాన్ని మనకి చూపించేదిగా ఉంది. అంత మాత్రం కాకుండా అపోస్తుల కార్యంలో కుటుంబంలో కపటము లేకపోతే వారు చేసిన అబద్ధపు మాటల ద్వారా వారి జీవితంలో ఎంత ప్రమాదం జరిగిందో దాన్ని స్పష్టంగా చూపించేదిగా ఉంది. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు గమనించండి, క్రీస్తు శిలువ ఇంకా కుటుంబాలను ఏం చేస్తూ ఉంది? పునఃస్థాపించేదిగా ఉంది. ఇప్పటికీ కూడా తన దగ్గరకు పిలిచేదిగా ఉందని ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. దేవుడు ఆదామును అడుగుతా ఉన్నాడు, నువ్వెక్కడున్నావని. అంత మాత్రమే కాదు, అదే దేవుడు ఈరోజు అదే ప్రశ్నను కుటుంబాలకు అడిగేవాడిగా ఉన్నాడండి. శిలువ దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన ప్రశ్నకు జవాబుగా వచ్చి భయపడకుండా దగ్గరకు వచ్చినట్లయితే మన కుటుంబాలు పునరుద్ధరించబడతాయి. సత్యాన్ని గ్రహించవలసిందిగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, ఎందుకంటే చాలామంది సమయం ఎక్కువ అవుతుంది అంటున్నారని కనుక ఎక్కువ లోతుగా వెళ్ళకుండా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. గమనించండి ప్రియమైన వీడరా, ఆదికాండము మొదటి కుటుంబం దేవునికి విరుద్ధంగా పాపం చేసి వారి యొక్క పతనం వారి పతనంతో మొదటి కుటుంబం పతనంతో లోకంలోనికి పాపం ఎలాగొచ్చిందో, ఇదే రీతిగా కొత్త నిబంధనలు సంఘం ఆదిమ సంఘం అద్భుతకరంగా ఎదిగే సమయంలో ఈ యొక్క కుటుంబం, ఈ భార్యాభర్తలు ఇద్దరు చేసిన ఒక తప్పు వలన అక్కడ జరిగిన ప్రమాదాన్ని చూస్తున్నాం. ఏది ఏమైనా మనకి వాక్యం తెలియజేసే ఈరోజు సత్యం ఏంటంటే, మనము
దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాప్రేమ, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపించి ఆయన శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, ఆ శిలువ కార్యాన్ని బట్టి చెడిపోయిన పడిపోయిన కుటుంబాలని కూడా తిరిగి పునఃస్థాపించగల కార్యము శిలువలో జరుగుతుందని అనాది కాలపు ప్రణాళికలో ఉన్నట్లుగా అంత మాత్రం కాకుండా మొదటి ప్రవచనంలోనే ఆదికాండం 3:15 ద్వారా మనకు దేవుడు ఒక నిరీక్షణను చూపించి, ఆ నిరీక్షణను గొలగొతా కొండపైన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా దాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నెరవేర్పులో నీవు ఉన్నాం, మనము ఉన్నాం. మనం ఎప్పుడైతే మనము ఆయన దగ్గరికి వస్తామో, శిలువకి వస్తామో, ఒకవేళ ఈరోజు మన కుటుంబం దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఇంకా పతనంలో ఉండే పరిస్థితిలో ఉన్నామా? అయితే దేవుడికి ఇప్పటికీ కూడా ఆయన పిలిచే దేవుడిగా ఉన్నాడు. ఆదామును ఏ విధంగా అయితే పిలిచాడు, ఎక్కడున్నావు నువ్వు అని. ఈరోజు అదే దేవుడు యేసు ప్రభు మనం పిలుస్తా ఉన్నాడు. ఎక్కడున్నారు మీరు, ఏ విధంగా ఉన్నారు? ఒకవేళ మీ స్థితి సరిలేకపోతే ఇప్పటికీ కూడా ఆ శిలువ దగ్గరకు వచ్చినట్లయితే పడిపోయిన చెడిపోయిన కుటుంబాలని ఆయన తిరిగి పునఃస్థాపించగల దేవుడు, తిరిగి పునర్జీవింప చేయగల దేవుడని సత్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కనుక ఒక్కసారి మనం పరీక్షించుకుందాం, దేవుని సన్నిధిలోకి వస్తాం, మన జీవితాలను మళ్ళా పునఃస్థాపించుకుందాం, దేవునికి మహిమకరమైన జీవితాలను ఈ లోకయాత్రలు మనం జీవించాలనుకుందాం. దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.